మలిదేశ తెలంగాణ ఉద్యమంలో దళితులు మాకు భూమే లేదు, ఏ రాష్ట్రం అయితే మాకేంది అని అడిగిన ప్రశ్నలను గుర్తు చేశారు గాలి వినోద్ కుమార్. చిన్న రాష్ట్రాల అభివృద్ధితోటి సామాజిక న్యాయం జరుగుతుందనుకున్నాం, కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. ఇక్కడ ఎస్సీలు ముఖ్యమంత్రి అన్నాడు, అది జరగలేదు. అక్కడ బీసీలు ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాము, కానీ అది కూడా జరగలేదు. దీనికి అంతటికీ వాళ్ళెవరో కాదు, మనమే. మనలో అనైక్యతే మనలా దూరం పెడుతున్నది, మనలా రాజ్యానికి దూరం పెడుతున్నది అంటూ వినోద్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా తను మాట్లాడుతూ, బీసీలు అధిక జనాభా కాబట్టి వారి సీఎంగా అవ్వటానికి ఎస్సీలుగా మా వంతు కర్తవ్యం చేస్తాము, మీరు ఐక్యం కండి ముందుగల అంటూ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ల దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వెంపలకు వెళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తాను. బహుజనులకు మాత్రం నేను శుభాకాంక్షలు చేసే పరిస్థితి లేదు. ఓన్లీ దొరకు మాత్రమే, పటేళ్ళకు మాత్రమే శుభాకాంక్షలు. నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ప్రొఫెసర్ జయశంకర్ గారితో 2001 ప్రొఫెసర్ జయశంకర్ గారితో 2001లో ఒక 3 ప్రశ్నలు వేసింది. నేను అప్పుడు లైబ్రరీగా జాబ్ చేస్తున్న ఉద్యోగుల సమావేశం పెట్టారు జయశంకర్ గారు. సార్, ఇప్పుడు నీళ్ళు వస్తాయి, భూమి లేని మా ప్రజలకు ఆ నీళ్ళు వస్తాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి ఆ నీళ్లు పోవాలి. మా ప్రజలకు భూమి లేదు, భూమి ఇప్పటికి కూడా లేదు, పంచలేదు. 25% భూమి మా చేతుల్లో ఉంది, బహుజనుల 93% ప్రజల చేతుల్లో ఉంది. 7% జనాభా చేతిలో 75% భూమి ఉంది. మరి ఆ నీళ్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ నీళ్లు ఎవరికి పోవాలి? బాబు, నా దగ్గర సంబంధం లేదు, కేవలం నా దగ్గర ఆంధ్రలో నీళ్ళ దోపిడీ చేస్తున్నారు. తెలంగాణలో ఎట్లా కృష్ణా గోదావరి జలాలు ఇక్కడ ఎంత పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎట్లా దోపిడీ చేస్తున్నారు అని లెక్కలు మాత్రమే నా దగ్గర లేదు. సార్, అట్లా కాదు సార్. ఎవరైతే దేశంలో స్వతంత్రం వచ్చినందుకు కూడా ఇదే పరిస్థితి జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు కూడా ఇదే ప్రశ్నించాడు. తెలంగాణ పరిపాలనపై నవతర పరిపాలన వచ్చినంత మాత్రాన మా బతుకులు మారాయి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రశ్న వేసిన కారణంగానే సార్ ఈ రోజు భారత రాజ్యాంగం అంతరించిన కొన్ని రక్షణ ఆయనతో వచ్చేది కాదు. మరి ఇప్పుడు మీలాంటి మేధావులు సిద్ధాంతకర్తలే 93% సంబంధించిన సిద్ధాంతాన్ని కనుక మీరు చెప్పకపోతే మరి ఏ దిశ పోవాలి సార్? బహుజన సమాజం అంతా ఏ దిశ పోవాలి సార్? బాబు గారికి ఆగలే, లాస్ట్ కొంచెం ఆగలే, కానీ మంచి సీరియస్ ఇష్యూ ఇచ్చారు. ఆగలే 10 ఏళ్ళ 10 నుంచి 5 ఏళ్ళ నుంచి కొట్లాడి ఏం సాధించలేదు మనం. కొంచెం ఆగండి దయచేసి 2 నిమిషాలు. ఇంకొక ప్రశ్న కూడా వేశాను సార్. అదే సార్, ఇప్పుడు మళ్ళీ నీళ్ళైపోయింది, నిధులు మాకు సప్లైన్ ఎప్పుడో ఇందిరాగాంధీ హ్యాండ్లో ఎస్సీ సప్లై మొదలైంది. మా సప్లై నిధులన్నీ డైవర్ట్ అయింది, మా బ్యాక్లాగ్ పోస్టులన్నీ నింపలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉండేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అదే ఉండేది. అవే నింపలేదు కదా. కొత్తగా మీరు ఏం చేస్తారు? తెలంగాణ వస్తే మీరు కొత్తగా ఏం సారీ నిధుల గురించి మాట్లాడుతారు సార్. నిధులు ఇప్పటికే మాకు అనేక నిధులు మా సప్లై నిధులన్నీ కూడా డైవర్ట్ అయినాయి. ఈ నిధులన్నీ డైవర్ట్ అయ్యి మాకు ఏం చేస్తలేరు. మరి ప్రత్యేకంగా తెలంగాణ వచ్చిన తర్వాత మా ఎస్సీఎస్లోకి ఏం చేస్తారు? బడ్జెట్లో అంటే ఎస్సీ బడ్జెట్ ఒకటి, ఎస్టీ బడ్జెట్ ఒకటి, బీసీ బడ్జెట్ ఒకటి, మైనార్టీ బడ్జెట్ ఒకటి, జనాభాకు దామాష పద్ధతిలో మీరు బడ్జెట్ రూపొందిస్తారా అని జయశంకర్ సార్ అడిగారు. బాబు, నా దగ్గర ఆ ప్రణాళిక లేదు, కానీ వాళ్ళు ఎంత దోపిడీ చేస్తారు నిధుల దోపిడీ ఎంత జరుగుతుంది ఇక్కడ, అందులో ఎత్తుకపోతాను బడ్జెట్ అంతా అని చెప్పేసి అవే నిధులు ఉన్నాయి. మిగతా ఇక్కడ వాళ్లకు సంబంధించిన నా దగ్గర ఏమాత్రం ప్రణాళిక లేవు బాబు అని చెప్పారు. మూడో ప్రశ్న నియామకాల ప్రిన్సిపల్ కూడా సేమ్, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, అట్లాగే 2,50,000 మరి నింపలేదు. మరి కొత్తగా తెలంగాణ వస్తే ఎన్ని వస్తాయి ఉద్యోగాలు?
కొత్తగా మీరు సృష్టించేది ఎంత, ప్రైవేట్ రంగంలో ఎంత, ప్రభుత్వ రంగంలో ఎంత. ఒకవైపు మొత్తం ప్రైవేట్ రంగం అంతా కూడా 90% ప్రైవేట్ రంగం అయిపోయి ప్రభుత్వ రంగం పడిపోతున్న క్రమంలో రేపు మీరు తెలంగాణ వస్తే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేకుండా పెట్టకుండా ఉద్యోగ వ్యవస్థ మాత్రం అవి కూడా నింపకుండా బ్యాక్లాగ్ లో నింపకుండా ఉందా మీరు? రేపు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇస్తారా? ఇయ్యడానికి అసెంబ్లీ తీర్మానం చేస్తారా? ఇవి సార్లు వేసిన ప్రశ్నలు. కాబట్టి సార్ ఏమన్నారంటే మళ్ళీ సార్ అదే మాట, మళ్ళా సార్ దగ్గర సార్ ఏం చెప్పారంటే లేదు ప్రైవేట్ రంగం రిజర్వేషన్ సంబంధించి చర్చ చేయలేదు, మా దగ్గర కేసీఆర్ చర్చ కూడా పెట్టలేదు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా అంత సవాలు అడుగుతున్న ప్రశ్నలు చాలా సీరియస్ అంశాలు. ఇవి నేరగా లేవు. మీకు ఆంధ్ర దోపిడీ, ఆంధ్రలో ఎన్ని విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, తెలంగాణలో ఎవరు ఉన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి సార్, ఇవన్నీ ఎవరైనా ఒక కామన్ చిన్నపిల్లలు అడిగితే చెప్తారు సార్. కొంచెం అంతరించిన చదువులు ఎవరైనా చెప్తారు. అక్కడెన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎక్కడెన్ని పాఠశాలలు ఉన్నాయి, అక్కడెన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడెన్ని ఉద్యోగాలు ఉన్నాయి అనే అంశాన్ని ఎవరైనా చెప్తారు సార్. అది సమస్య కదా సార్. ఇక్కడ కావాల్సిన 93% ప్రజలకు ఎన్ని ఉద్యోగాలు కావాలి, ఎంత ప్రైవేట్ రంగంలో వాళ్ళ వాటా ఎంత, పరిశ్రమలో వాళ్ళ వాటా ఎంత, మంత్రి పదవుల్లో వాళ్ళ వాటా ఎంత, రేపు వస్తే ముఖ్యమంత్రి పదవి ఎవరు అనుభవించాలి? 52% ఉన్న బీసీలు ముఖ్యమంత్రి చేస్తారా? నేను అప్పుడు దళిత ముఖ్యమంత్రి నేను మొదటి వ్యతిరేకం అంటే నేను ఎందుకు వ్యతిరేకమని చెప్తున్నా అంటే ఈ రోజు కూడా చెప్తున్నా అంటే మేమున్న 22%, మేమున్న 22%, కానీ మీరున్నది 52%. మరి మీరు ఆ ప్రజాసంఘంలో మెజార్టీ మీరా? మీకు ముందు అవకాశం మీకు రావాలా, మాకు రావాలి? కాబట్టి నేను మొదటి దళిత ముఖ్యమంత్రి లేదు, నేను బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన వ్యక్తిని. నా ఉద్యోగం ఇంకా ఏరియాలో ఉంది, 3 కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు. నేను ఉద్యోగం రాజీనామా చేయడం వల్ల 3 కోట్ల రూపాయలు ఇస్తాను. నేను ఒక మాదిగా ఒక ఎస్సీని అదే బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన 2002-2003 వల్ల బీసీ ముఖ్యమంత్రిని సాధించాలని చెప్పేసి తప్ప కలిగిన వ్యక్తిగా నా భర్తలే రోజు అన్నప్పుడు వచ్చాడు, నా భర్తలే అందరూ బీసీ చాలా ప్రముఖులతో వచ్చారు, అన్న వాళ్ళంతా వచ్చారు. నా వ్యక్తి పరిస్థితులు అన్న బీసీని ముఖ్యమంత్రి చేద్దాము, సాధిద్దాము అని బీసీ ముఖ్యమంత్రి సాధన సమితి పెట్టి మేమంతా 33 జిల్లాల్లో సమావేశాలు పెడితే మరి కీలకమైన బీసీ నేతలు అప్పుడు మాటించిన వాళ్ళు దాని గురించి మళ్ళీ మాట్లాడలేదు, తర్వాత దాని గురించి చర్చ జరగాలి. చివరికి బీసీ ముఖ్యమంత్రి అంటే బీజేపీ రాష్ట్ర కనీసం బీజేపీ ఎల్పీ లీడర్ గా ఒక రెడ్డి తీసుకొచ్చి పెట్టింది. గతంలో చంద్రబాబు నాయుడు ఎట్లయితే ఆర్కృష్ణను ముఖ్యమంత్రి చేస్తాడు, గత ఎన్నికల్లో ఆర్కృష్ణను ముఖ్యమంత్రి చేస్తాను, చివరికి రేవంత్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రిని అప్పుడు టీడీఎఫ్ లీడర్ చేసింది. అది ఇంకా ఎంతకాలం నమ్ముదాం లేదు అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా నేను ఒకటే చెప్పాల్సిన సందర్భంగా ఆ రోజు అయితే చెప్పిన ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాట్లాడిన ప్రశ్నని ఇక్కడ కూడా ఇవ్వాల్సుకున్నా. నేనైతే ఉద్యోగ రాజీనామా చేసిన పూర్తి స్థాయి రాజకీయాలు ఇవ్వాలనుకున్నా. పూర్తి స్థాయి రాజకీయాలు ఇంకా వేరేది లేదు. బీసీలు రాజకీయ పార్టీ పెట్టాలి. బీసీలు రాజకీయ పార్టీ పెట్టి ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేయాలి. మేము కూడా ఖచ్చితంగా నిలబడతాం బీసీలో వెంట. మా వెంట మీకు నిలబడండి, మా ముందు కలుద్దాం. లా ఆఫ్ ఎడిషన్ ఇప్పుడు మొత్తం అలా చెప్పి లా ఆఫ్ ఎడిషన్ అంటే అందరికీ తెలుసు. అంతేకాని 40 కొట్లాడుకోవడం, బీసీలు కొట్లాడుకోవడం ఇట్లాంటి విడిపోయే సిద్ధాంతం బ్రాహ్మణిజము, కలిపే సిద్ధాంతం ఇవాళ అంబేద్కరిజం. మరి ఎటువైపుందా మనం? అంబేద్కరిజం అయిపోతామా? బీసీలకు చాలా మందికి అంబేద్కరిజం అర్థమైతే లేదు. ఇంకా అంబేద్కరిజం బీసీలకు అర్థమైన రోజు బీసీలో ఉత్తరప్రదేశ్లో ఎట్లయితే పరిణామాలు జరిగాయి ఇక్కడ జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ లో. దానికి ద్రవిడ సిద్ధాంతము మనకి 1920 అధికారాన్ని ఇచ్చింది. పెరియార్ నాయకత్వంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పటికి ఒక విద్యార్థి మాత్రమే, ఒక స్టూడెంట్. ఆయన ఉద్యమమే స్టార్ట్ చేయాలి. ఆయన 1927లో ఉద్యమం స్టార్ట్ చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్, భారతదేశం పోరాట ఉద్యమం. కానీ మనం అప్పటికి బీసీల నాయకత్వంలో బీసీలు ముఖ్యమంత్రి అయ్యారు 1920. ఇక్కడ మన ద్రవిడ సిద్ధాంతం పేరుతో దక్షిణాదిలో మనం ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రిని చూసాం. ఇప్పటికీ చూస్తున్నాం మనం తమిళనాడులో. కరుణానిధి ఒక మండలి కమ్యూనిటీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ముఖ్యమంత్రిగా ఇంతకాలం పరిపాలించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ నిర్ణయం తీసుకొని ఎన్నికల్లో పోయి ఇలా బ్రాహ్మణులకు ఉత్సవిస్తున్నవాడు బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపి వాళ్ళ చేతిలో కంటే వాళ్ళు నిర్ణయిస్తేనే తమిళనాడులో ప్రతి నిర్ణయం చేసేది వాళ్ళే. ఎందుకు? రాజకీయ అధికారం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ
వీళ్ళ దగ్గర వాళ్ళ నాయకులు వీళ్ళకి అధికారం ఉంటే చెప్పేసి 5%లోను ఆ పర్సెంట్లోను వీళ్ళందరినీ మాకు ఎంపీ టికెట్ ఇయ్యి, మాకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యి, మీరు ఎందుకు ఇవ్వలేదు, మీరు ఇస్తే మేము బాగుపడ్డారు. తెలంగాణలో నేను ఆర్కృష్ణ దగ్గర పోయినా, గద్దాల దగ్గర పోయినా, తర్వాత మందకృష్ణ దగ్గర పోయినా, అన్న విద్యార్థులు మన బడుగు బలైన వర్గాలు జేఏసీగా ఏర్పాటైండు. అస్సాంలో రాజకీయ పార్టీ పెట్టి విద్యార్థులు ముఖ్యమంత్రి అయ్యిండు. కంఫర్టబుల్ అంతా ఒక విద్యార్థి నాయకుడు, ఇక్కడ ఒక విద్యార్థి నాయకుడు మన ముఖ్యమంత్రిని చేస్తాం. మనంతా బడుగు బలైన వర్గాల విద్యార్థులే, అందరినీ మనం రాజకీయ నాయకులు తీసుకుపోతాం. రాజకీయ వ్యక్తి వెళ్దామంటే అటు విద్యార్థులు అటు మన నాయకులు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఓటు అనేది మన దగ్గర మన మీద 93% ఓటు ఉంటే వాడికి అప్టాల్ 7% వాడికి అధికారాన్ని అప్పచెప్పడం ఏంది? మళ్ళీ మా బడుగు ఇట్లా రౌండ్ టేబుల్స్ ఇట్లాంటి 100 రౌండ్ టేబుల్స్ పెట్టినాం, అన్ని చేసినాం. కొన్ని వేల సమావేశాలు తక్కువ చేసి రాజకీయ పార్టీ దిశగా బీసీలు మాకు ఆల్రెడీ దళితులకు బీఎస్పీ మాకు కూడా సపరేట్ పార్టీ కావాలి, ఉత్తరాది పార్టీ. మేము రక్షణ కోసం సపరేట్ పార్టీ కావాలి. మేము మీతో మీరు మనతో కలిసి 100% చెప్తున్నాను. నేను ఉద్యోగం రాజకీయ విషయం పోటీ చేయలేదు, ఈసారి పోటీ చేస్తున్నాను. కానీ నాకు ప్లాట్ఫామ్ సరిగా లేకపోవడం వల్ల చేయలేదు. ఈసారి ప్లాట్ఫామ్ పనిచేయండి. లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి, లోకల్ బాడీ వాళ్ళు 42% ఏందన్నా, 42% వాళ్ళు చూడండి. అది ఇతర ఇవ్వరు. నేను చెప్తున్నాను 100% రాసి పెట్టుకోండి. వాళ్ళు ఇవ్వరు, 42% తీసుకురారు. కులగణన ఒక మోసం, కేవలం మన ఓట్ల రాజకీయ నాటకం. 100% చెప్తున్నాను నేను. అదే నిజంగా చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసుకో 42% పెంచలేదు? ఎందుకు పెంచలేదు? మీకు బీసీలకు అంటే మీ వాటా పెరుగుతుంది, మీ వాటా పెరుగుతారు. కులగణన చేయకుండా ఇవాళ ఎన్నికలు కట్టబోతారు, పోతే ఎవరు? కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ గ్రామాలన్నీ కూడా అధికార పార్టీలు ఆడతాయి. వాటిని విమర్శించడం తప్పు కాదు, వాళ్ళు ప్రదర్శన విమర్శిస్తే లాభం లేదు. మనమేం చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో మనమేం చేస్తామనేది ఇంపార్టెంట్. కానీ వాళ్ళని విమర్శించకుండా వాళ్ళు నిజంగా వాళ్ళ జాతరలో న్యాయం చేస్తున్నారు, 100% చేస్తున్నారు. కానీ మనమే మోసం చేస్తున్నాం మన జాతర. దయచేసి